హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మందార పువ్వులతోని వాటి ఆకులతోని ప్రిపేర్ చేసిన ఆయిల్ని మీకు చూపిస్తున్నానండి. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే మందార పువ్వులు చూడండి. మందార పువ్వు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మన హెయిర్కి. వాటి లీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్కి. మందార పువ్వులు వాటిని ఆయిల్లో మరిగించి కూడా ఆ ఆయిల్ని మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అండి. వాటిని పేస్ట్ లాగా చేసి కూడా మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా యూసెస్ ఉన్నాయండి మన హెయిర్కి వీటి వల్ల. చూడండి, ఈరోజు అయితే నేను ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే కొన్ని మందార పువ్వులు తీసుకోవాలి, వాటి ఆకులు కూడా తీసుకోవాలండి. అలాగే గోరింటాకులు కొన్ని గుప్పెడు గోరింటాకు కూడా తీసుకోవాలి. తీసుకొని వీటన్నిటిని ఆయిల్లో మంచిగా మరిగివ్వాలి అండి. అందులో ఏమేమి వేయాలంటే ఆయిల్లో ఫస్ట్ అయితే మందార పువ్వులు, అలాగే వాటి ఆకులు, కొన్ని గోరింటాకులు మరియు కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకొని అందులో మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి మంచిగా గ్యాస్ మీద మనం మరిగించాలండి. చూడండి, ఇలా అయ్యే వరకు మనం ఆయిల్ని మరిగించుకోవాలి. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆయిల్ని. చూడండి ఎలా ఉందో. ఇంకో ఆయిల్లో వేసానండి ఆయిల్ని మనం చూడండి ఎలా ఉందో. ఆయిల్ని మనం జుట్టుకి కొంచెంగా అప్లై చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో ఆయిల్. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ ఆయిల్ని. మా పాపలకైతే హెయిర్కి అప్లై చేస్తున్నాను. చూడండి ఆయిల్ ఎలా ఉందో. మా మోక్షకి అయితే ఫస్ట్ అప్లై చేస్తున్నాను. చూడండి, హెయిర్కి కొంచెం అప్లై చేసుకోవాలండి. మనం కింద నుంచి మంచి నిదానంగా అప్లై చేసుకోవాలి. చూడండి, నేనైతే మా మోక్షకి కొంచెం లోపల నుంచి నీట్గా అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం రెడ్గా ఉన్న వాళ్ళ బ్లాక్గా అవుతున్నాయండి హెయిర్. అందుకే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మందార పువ్వులు చాలా యూజెస్ కాబట్టి ఈ ఆయిల్ కూడా చాలా బాగుంది. నేనైతే మా పిల్లలకి రాస్తున్నానండి, అప్లై చేస్తున్నాను హెయిర్కి. చూడండి ఎంత బాగుందో. ఆయిల్ అయితే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుందండి. అలా నేనైతే మా మోక్షకి మా ఇష్టకి ఇద్దరికి అప్లై చేశాను జుట్టుకి. చూడండి, నీట్గా అప్లై చేసుకోవాలి. మనం లోపల నుంచి నీట్గా అప్లై చేసుకోవాలి. చివరి ఎంటికలకు కూడా రాసుకోవాలండి ఈ ఆయిల్ని, ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని. చూడండి, నేను నీట్గా అయితే అప్లై చేశాను. ఆయిల్ని కొంచెంగా మనం పూర్తిగా పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా ఉందో. మనం మరిగించిన తర్వాత ఆయిల్ ఇలాగే ఉంటుందండి. చూడండి, కొంచెం బ్లాక్ కలర్లో అవుతుంది. మనమైతే అప్లై చేసుకోవాలి అలా జుట్టుకి. ఫస్ట్ అయితే నేనైతే మా మోక్షకి అప్లై చేశాను. చూడండి ఆయిల్ని చూపిస్తున్నాను ఎలా ఉందో. తర్వాత మా ఇషితకి కూడా అప్లై చేస్తున్నాను. మా మోక్షకి అయితే అయిపోయిందండి అప్లై చేయడం. చూడండి, ఇప్పుడు మా ఇషితకి అప్లై చేస్తున్నాను అదే ఆయిల్ని. ఫస్ట్ అయితే మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. లోపల నుంచి మన జుట్టులో కుదుళ్ళ నుంచి మనం అప్లై చేసుకోవాలి. అలాగైతే కొంచెం గ్రోత్ అవుతుంది మన హెయిర్ అనేది. కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది హెయిర్. రెడ్గా ఉన్న వాళ్ళ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుందండి ఈ ఆయిల్ పెట్టడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. నేనైతే మా ఇష్టకి అప్లై చేశాను. చూడండి, హెయిర్ లోపల నుంచి మంచి నీట్గా అప్లై చేసుకుంటూ వచ్చాను. చివరి ఎంటికలకు కూడా బాగా అప్లై చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఆయిల్ పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. హెయిర్ అనేది మంచి గ్రోత్ అవుతుంది. రెడ్ కలర్లో ఉన్న వాళ్ళే కూడా కొంచెం బ్లాక్ కలర్లో అవుతుందండి. ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మందార పువ్వులతోని, వాటి ఆకులతోని మరియు కళ్యామాకు, గోరింటాకులతో వీటన్నిటిని నీట్గా మరిగించి అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మంచిగా నీట్గా అప్లై చేసుకోండి జుట్టుకి. చాలా మంచి రిజల్ట్స్ ఉందండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మా ఇష్ట కూడా మంచిగా హెయిర్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో మారిందండి. చూడండి ఎలా ఉందో. నీట్గా మంచిగా వచ్చిందండి. ఓకే అండి, బాయ్ అండి.